హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే నిన్న రాత్ర మేము బయలుదేరి ఎంత కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక మహా అద్భుతమైన కళాఖండాన్ని చూసాం అనమాట. దాని పేరు హరిహర వీరమల్లు. అండ్ మనం ఇతనితో అయితే ఎందుకు చెప్పేస్తున్నాం అంటే ఇతను డై హార్డ్ ఫ్యాన్ అనమాట. మన రివ్యూకి ఒకసారి ఫ్యాన్ తీసుకొచ్చాం అనమాట. మనం ఇప్పుడు మీరు తమ్నెల్లో కూడా చూసుంటారు. మనం ఇవాళ రివ్యూ చేయబడే సినిమా పేరు హరిహర ఈడు వచ్చాడు ఫ్రెండ్స్, పడుకున్నాడు అంతే తేడా. సో వీళ్ళందరూ మా గ్యాంగ్, మీరు ఆల్రెడీ వ్లాగ్లో చూసే ఉంటారు. లోకేష్, సాయి, యా హీ ఈజ్ ఫేమస్. సో మనం మాట్లాడుకోబోయే 5 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్షన్ గురించి, తర్వాత పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, దాని తర్వాత స్క్రీన్ ప్లే, దాని తర్వాత మా హానెస్ట్ రివ్యూ అనమాట. అన్నిట్లో హానెస్ట్ ఉంటుంది, ఇంకా పచ్చిగా మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం అనమాట. సో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ డైరెక్షన్ పార్ట్. ఒక్కొక్కరు ఫస్ట్ సాకేత్ అన్న స్టార్ట్ చేస్తాడు. ఎలా అనిపించిందిరా నీకు డైరెక్షన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం? డైరెక్షన్ బాగానే ఉంది సినిమాది. నువ్వు లేచినంత వరకు డైరెక్షన్ ఓకే, ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓకే, సెకండ్ పార్ట్ లో కొంచెం నిద్ర వచ్చింది. ఎందుకు, దేని వల్ల నిద్ర వచ్చింది? ఏమో అది తెలియదు, అంటే మేము కొంచెం బాగా నైట్ వెళ్ళాము. అనవసరం కూర్చోబెట్టాను. నువ్వు చెప్పన్నా. ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు నాకైతే యావరేజ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఆ విఎఫ్ఎక్స్ అది అంతా కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో లిటరల్లీ లైక్ డైరెక్షన్లో ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో లైక్ ఇంకా లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టే నేను కూర్చోగలిగాను క్లైమాక్స్ దాకా, సినిమా అయ్యేదాకా. అదర్ దాన్ దట్ దెర్ ఈస్ నో అదర్ రీజన్ టు స్టే టిల్ ద ఎండ్. డైరెక్షన్ ఫస్ట్ పార్ట్లో కూడా నాకు క్రిష్ సిగ్నేచర్ ఏం కనిపించలేదు, టు బి ఆనెస్ట్. ఓకే, అది మాత్రం ఫ్యాక్ట్. అంటే పవన్ కళ్యాణ్ చూపించే విధానం బాగుంది ఫస్ట్ పార్ట్లో. ఫస్ట్ పార్ట్ పవన్ కళ్యాణ్ ఒక నార్మల్ మూవీ, పవన్ కళ్యాణ్ కోసం వెళ్తే ఫస్ట్ హాఫ్ చూడొచ్చు. డైరెక్షన్ పార్ట్ క్రిష్ది కూడా ఏం బాగాలేదు ఫస్ట్ హాఫ్. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఫస్ట్ హాఫ్ చూడొచ్చు. సెకండ్ హాఫ్లో అది కూడా లేదు. ఇంకా ఫస్ట్ పవన్ కళ్యాణ్ చూపించలేదు, సెకండ్ హాఫ్లో ఆ విఎఫ్ఎక్స్లు అన్నీ వేసి ఎవరినో పెట్టారు దానిలో. నేనేమంటానంటే సినిమా చూసిన వాళ్ళకి, ఈ పాటికి చూసిన వాళ్ళకి అర్థమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మేము మాట్లాడుకుంటున్న సీక్వెన్సెస్ అన్నిట్లో స్టార్టింగ్లో పోర్ట్ ఏరియా దగ్గర కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. మచిలీపట్నం అని చూపిస్తారు, మనోడ్ ఏరియా. మచిలీపట్నం అని ఒక ఏరియా చూపిస్తారు. నాకు అక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ కాబట్టి, వీళ్ళు కూడా మూవీ స్టార్ట్ చేసినప్పుడు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటారు కదా. స్టార్టింగ్ షెడ్యూల్ కాబట్టి క్రిష్ ఇన్వాల్వ్ అయి ఉన్న డైరెక్షన్ ఆ పార్ట్ మాత్రం మార్కు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే క్రిష్ ఆలోచించి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక తెలుగు ఇండస్ట్రీలో రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ సినిమా తీసుకువద్దాం అనుకున్నాడు. అంటే రిచ్ పీపుల్ దగ్గర దోచుకొని పేదోళ్ళకి ఇవ్వడం. సో ఆ టైప్ ఆఫ్ సినారియోతోనే స్టార్ట్ అయింది స్టార్టింగ్లో. అండ్ పోర్ట్ ఏరియా సెట్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా, అంటే తెలుగు సినిమాలో అలా సెట్స్ చూడలేదు మనం. ఆ దూకేది కానీ, ఆ షిప్స్ కానీ, అక్కడ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అది మాత్రం డెడికేషన్తో తీశారు. అది కంటిన్యూ చేసుంటే అదే డెడికేషన్ బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా మందికి ఇంత పెద్ద స్కేల్లో తీస్తున్నారంటే అందులో ఉన్న వెయిటింగ్ పీరియడ్. అంటే ఎట్లన్నా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి, అంటే తీసే 1-2 సినిమాలు కొంచెం మంచిగా తీస్తే ఆడియన్స్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుండే. లే, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పారు కదా, జస్ట్ ఒక మనీ పర్పస్ కోసమే నేను సినిమా తీస్తున్నాను, ఈసారి కరెక్షన్స్ తీసుకొని పార్ట్ 2కి నేను కొంచెం బాగా పర్ఫామ్ చేస్తానని చెప్పారు కదా. పార్ట్ 2 కూడా ఉంది సినిమా. అష్యూరెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ పార్ట్కి మేము అంతా మిస్టేక్స్ని కవరప్ చేసుకొని బాగా తీస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. లైక్ నిన్నే ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ కూడా. కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం మూవీకి. చాలా అంటే చాలా. We were not completely happy. చూడడానికి అవును మామ, పడుకున్నాము 2 బకెట్లు పాప్కార్న్ తినేసి పడుకుని పోయాడు ఫ్రెండ్స్. బాగుందా పాప్కార్న్? పాప్కార్న్ బాగానే ఉంది చాలా. నిధి అగర్వాల్ వచ్చిన సీన్లన్నీ లేచిపోయాడు ఫ్రెండ్స్. నిధి అగర్వాల్ డిసప్పాయింట్ చేయలేదు. పర్ఫార్మెన్స్కి నెక్స్ట్ కేటగిరీ దాని దగ్గరికి వస్తున్నాం. సో మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి ఏమంటావు సాకేత్? పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్, అబ్సల్యూట్ ఎక్సలెంట్. అబ్సల్యూట్ బార్బిక్యూ ఏంట్రా వోడ్కా. నిధి అగర్వాల్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నిధి అగర్వాల్ ట్విస్ట్ బాగుంది కదా. అది ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్ట్. అంతెందుకు, మన చిరంజీవి సినిమా వచ్చింది కదా, అందులో కూడా వాల్తేరు వీరేలో కూడా అదే ట్విస్ట్. అది కామన్ ట్విస్టే, కాకపోతే టైమింగ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంకి ముఖం మీద
ముఖం మీద ఓకే. అది ఏమంటున్నావు నిధి బాగా నిధి అగర్వాల్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వై వై అంటే ఏముండదు, చాలా బాగుంది. కాదు ఆగండి ఫ్రెండ్స్, నిధి అగర్వాల్ క్యారెక్టర్ పేరేంటి అందులో? మర్చిపోయా. పీతో ఏదో ఉంటుంది. పంచమి. పంచమి. పంచమిలో ఏం నచ్చినాయి నీకు? పంచమి నచ్చింది. పంచమి మొత్తం టోటల్. ఎందుకు అలా ఎందుకు ఏముంది అందులో? అందం ఉంది. అవును ఫ్రెండ్స్, కరెక్టే. నువ్వేమంటావు అన్న పర్ఫార్మెన్స్ వైజ్ పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేశారు. 5 years టైం స్పాన్ కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కో టైప్ ఆఫ్ లుక్ లో కనపడ్డారు. ఈవెన్ నిధి అగర్వాల్ కూడా అలానే అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ నాజర్ గారు అండ్ సునీల్ గారు అందరూ బాగానే చేశారు అని నాకు అనిపించింది. అండ్ ఈవెన్ లైక్ మర్చిపోయాను, బాబీ డియోల్ గారి క్యారెక్టరైజేషన్ కూడా లైక్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏమో అనిపించలేదు. యాక్చువల్లీ వాడుకోలేదు, డిసప్పాయింట్ అయ్యాము. లైక్ అంత మంచి యాక్టర్ ని నాకు తెలిసి ఏ క్యారెక్టర్ కి అంత నమ్మకం లేదేమో. ఈ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు, ఎక్కడ మాట్లాడట్లేదు ఈ సినిమా గురించి. బజ్ అయితే లేదు, క్రియేట్ అవ్వాలి ఫస్ట్ నుంచి. అంటే యాక్చువల్లీ షాకింగ్ ఏంటంటే అసలు ఏ మూవీకి ప్రమోషన్ చేయని పవన్ కళ్యాణ్ ప్రమోషన్ చేశారు. మరి ఇంకా అతని వల్లే కదా ఇంత డిలే అయింది. ఈ మాత్రం 2-3 years లైక్ 2 days బ్యాక్. స్టోరీ ఉంది, చాలా బాగుంది, స్టోరీ ఉంది, మంచిగా తీసుండొచ్చు. తీయడం లైక్ అంటే కవరప్ లాగే అనిపించింది. సినిమా ఎలాగైనా పూర్తి చేయాలి, ఏఎం రత్నం గారి గురించి అంటే ప్రొడ్యూసర్ గారి గురించి ఫినిష్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వాలనే ఒక థింగ్ వల్ల చేసినట్టు అనిపించింది, కానీ వెరీ లేజీగా అనిపించింది సినిమా మొత్తం. అండ్ మేము ఇంకా ఓన్లీ అప్రిషియేట్ చేస్తుంది స్టార్టింగ్ 20 minutes మాత్రమే సినిమా. దాని తర్వాత 2 hours సినిమా ఉంది. అసలు సెకండ్ హాఫ్ నచ్చలేదా మమ్మ? సెకండ్ హాఫ్ లోనే ఇది గుర్రం ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ అంతా మినిమం లాజిక్ కదా, నువ్వు గుర్రమే వెళ్తున్నావు అంటే నీ బాడీ కూడా ఊగాలి, గుర్రం ఒకటి ఊగుతుంది. టు బి ఆనెస్ట్ సెకండ్ హాఫ్ లో నాకు ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది చూడు, అక్కడ ఆ ఫైట్ సీక్వెన్స్ బాగుంది. అంటే అందరు వచ్చి నాకు తెలిసి అదే ఫైట్ సీక్వెన్స్ అనుకుంటా పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేసింది. లాస్ట్ స్టార్టింగ్ తో ఫైట్ చేశారు, అదే ఆ సీక్వెన్స్. బట్ ఆ రెయిన్ డ్రాప్ విఎఫ్ఎక్స్ కానీ ఆ బాణం వేసే విఎఫ్ఎక్స్ కానీ మైండ్ బ్లో. బాగా చేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా రెయిన్ డ్రాప్ ది సడన్ గా గడ్డం వస్తుంది పోతుంది, అది అదొకటి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సడన్ గా ఫైట్ అది గడ్డం వస్తుంది పోతుంది అంటే బాగా అది అంటే సెట్స్ మధ్యలో వేరే అంటే ఓజీ ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్ లేదు, మేనేజ్ చేయొచ్చు, విఎఫ్ఎక్స్ చేయొచ్చు. అదే చెప్తున్నా, లేజీ విఎఫ్ఎక్స్ ఆల్రెడీ విఎఫ్ఎక్స్ తీశారు సినిమాని. స్టిల్ లైక్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ ఫిలిం కాబట్టి అందరూ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేశారు, బట్ నాట్ అప్ టు ద మార్క్. స్టిల్ ఓకే, ఇంకా 2 months ఉంది ఓజీకి. కీప్ ద జోష్ హై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓజీకి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓజీ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అసలు పవన్ కళ్యాణ్ తెలియని ఫ్యాన్స్, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరూ జనరల్ ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఓజీ కోసం. ఇప్పుడు మనం దేనికి వెళ్ళాం మనం? ప్రసాద్ సైమాక్స్. అది కూడా కార్నర్ లో కూర్చున్నాం. కొంచెం నిధి బాగా అడిగాడు కార్నర్ సీట్స్ కావాలి. కార్నర్ సీట్ నిధి అగర్వాల్ కరెక్ట్ కనబడింది మనోడికి. కమింగ్ టు ద మెయిన్ పార్ట్, మ్యూజిక్. ఏదైనా మమ్మల్ని కూర్చోబెట్టింది 2 hours. ఓకే పర్లేదు కూర్చోవచ్చు అంటే ఆ బీజియం మన సాంగ్స్ ఎంఎం క్రీమ్స్ గారు, కీరవాన్ గారు, ఆస్కర్ విన్నర్ గారు బీజియం అయితే బాగా కొట్టారు. మూవీ కూడా పర్లా నాకు కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఏంటి నేను బీజియం గురించి అడిగాను రా. యా బీజియం ఈజ్ నైస్. ఏం నచ్చింది, ఎక్కడ ఏ పార్ట్లో నచ్చింది? నువ్వు లేచిన వాటిలోని నీకు ఏం బాగా నచ్చింది చెప్పు. పొడుగు నువ్వు ఎలాగో చెప్పలేవు. టైటిల్ ట్రాక్ పడేదారు మాత్రం నాకు బీజియం నచ్చింది. అదే బీజియం కంటిన్యూ చేశాడు, ఎమోషన్స్ మార్చి. యాక్చువల్ బాబీ డియోల్ ని వాడుకోలేదు, టు బి ఆనెస్ట్. యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు. ఔరంగజేబ్ ఇంకొన్ని సీన్స్ మంచిగా రాసుకొని ఉంటే, మంచిగా పడి ఉంటే ఆయనకి బాగుండేది, ఇంకా బాగా లేసి ఉండేది. అది బ్యాక్ స్టోరీ ఏదో ఉంది, వాళ్ళు సెకండ్ పార్ట్ లో రివీల్ చేస్తారు అనుకుంటాను నేను, కానీ దానికి బ్యాక్ స్టోరీ ఏదో ఉంది వాళ్ళ డాడీతో కూడా. అలాగే మోసం చేస్తారు, ఈడు అలాగే మోసపోయాడు అనమాట. మా ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఓజీలో చూసుకుందాం. అది ఇంకా అంతే. ఓజీ నువ్వు చూసుకోవాల్సిన లేదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మనోడు చెప్తాడు. ఏం మాట్లాడదాం అమ్మ? మూవీ గురించి మాట్లాడదాం. ఏ మూవీ రా మనం చేస్తుంది? అదే కదా అసలు డైరెక్టర్ ఎవర్రా? డైరెక్టర్ పేరు నాకు తెలియదు. ఓవరాల్ నీ స్నిప్పెట్ చెప్పన్నా. ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు అక్కడక్కడ అతికిచ్చినట్లు అనిపించింది, అబౌవ్ యావరేజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింటెడ్.
ఖచ్చితంగా వెళ్ళి చూడండి సినిమా, పాపం ఆ టెక్నీషియన్స్ కోసం అయినా ఒకసారి. లేజీ డైరెక్షన్, లేజీ యాక్టింగ్, ఎగ్జిక్యూషన్ లేజీ, ఆడియన్స్ ఫరక్ పడదు వాళ్ళకి అన్నట్టు తీసినట్టు అనిపించింది. క్రిష్ ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియాని వీళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోలేదు. రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ ఐడియా అయితే ఉంది క్రిష్కి, అది ఫస్ట్ 20 minutesలో కనబడింది. మళ్ళీ ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తే చూస్తారు మ్యాక్సిమం ఫ్యామిలీస్, ఇప్పుడైతే ప్రిఫర్ చేయరు అని నేను అనుకుంటా. నాకు ఓవరాల్గా నచ్చింది అంటే మూవీలో ఏదన్నా నిధి అగర్వాల్ కాదు, ఇప్పుడు భీమ్లా నాయక్, ఇంకోటి బ్రో, ఇవి ఎలా వెళ్ళిపోయావు మూవీస్ అలానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది చూసావు, అదే కోలీ కుతుబ్ షా, అది కూడా చాలా బాగుంది. ఎలివేషన్ సీన్ లాగా వాడి ఇలా కత్తి ఇలా పెడితే ఇలా ఇవ్వడము, ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ ఒక మూవీ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఒక మూవీ అయిపోయింది. అసలు సంబంధం లేనట్టు అయిపోయింది. అసలు ప్లాట్ పాయింట్ మారిపోయింది అనమాట సెకండ్ హాఫ్. అసలు ఆ డైమండ్ గురించి ఏదో ప్లాట్ పాయింట్ ఉందో అది కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. జస్ట్ ట్రావెలింగ్ అలా గుర్రాలు స్టోరీ అంత బాగాలేదు. అంతెందుకు నిధి అగర్వాల్ కూడా ఎడిటింగ్ లాగానే అనిపించింది అన్నట్టు. నువ్వేనన్నా అన్నా? నాకు అనిపించింది నిధి అగర్వాల్ కూడా కొంచెం డీటెయిల్ గా చూస్తారు కదా నిధి అగర్వాల్ని. అరే ఏదో అలా తీసేరు సినిమా. అది ట్రాన్స్ అంతా వేరే. టైం అయింది అటు పడుకోవాలి ఫ్రెండ్స్, రాత్రి 12 చూడండి సినిమా. మీకు నచ్చింది లేదో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ రివ్యూ ఎలాగొందో కామెంట్ చేయండి. ఇంక మీదట ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న రివ్యూస్ గట్రా వస్తుంటాయి. ప్రస్తుతానికి తెలుసు కదా మేము కాలేజీలో ఉన్నాం, చదువుకోవడానికి వచ్చాం అనమాట మేము అందరం. సో ఎస్, ఓకే మమ్మ, రూల్ నెంబర్ 1 ఇడికి తెలుసు కదా ఫ్రెండ్స్. ఎస్, అదే అందరికి రూల్ నెంబర్ 1 తెలిస్తే సాకేత్ ఎస్ కరెక్ట్ అని పెట్టండి కామెంట్ సెక్షన్లో. సాకేత్ ఈజ్ రైట్ అని పెట్టండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. దీని తర్వాత కొన్ని వ్లాగ్స్ కూడా వస్తున్నాయి, ఆల్రెడీ ప్లాన్ చేసాము. ఇంకా ఏమైనా మూవీస్ కట్రా చూస్తే ఖచ్చితంగా దానికి కూడా రివ్యూస్ ఉంటాయి ఇదే బ్యాక్గ్రౌండ్లో. మీకు నచ్చిందా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. వినిపిస్తుంది అమ్మ, అవసరం లేదు. అరే ఛానల్ ఏం చేయాలి చెప్పరా? సబ్స్క్రైబ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్.